ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు దేవిక. నేను నీకు చేసిన అన్యాయాలకి ఆ దేవుడు నాకు యాక్సిడెంట్ అయ్యేలా చేసి సరైన శిక్ష వేశాడు. యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద దిక్కులేని వాళ్ళ పడున్నాను. ఎవరో పుణ్యాత్ములు దయతల్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. వారం రోజులు హాస్పిటల్లో ఉన్నా నా అనే వాళ్ళు ఒక్కరు కూడా రాలేదు. నేను చచ్చానో బతికానో అని చూడ్డానికి కూడా ఎవరూ రాలేదు. అప్పుడు అర్థమైంది నీ విలువేంటో. నేను చేసిన తప్పేంటో అప్పుడు నాకు తెలిసొచ్చింది. నేను నీ పట్ల చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి దేవుడు నాకు మళ్ళీ పునర్జన్మ ఇచ్చాడని నాకు అర్థమైంది. అందుకే నిన్ను కలవాలని ఇక్కడికి వచ్చాను దేవిక. తాళి ఇమ్మని అడగడం, నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటానని చెప్పడం అన్నీ నీ మనసులో నా మీద ఇంకా ప్రేమ ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి నేనాడిన చివరి నాటకం. నువ్వు రెండిటికి ఒప్పుకోకపోవడంతో నీకు నా మీద ఇంకా ప్రేమ చావలేదని, అది నా కోసం ఇంకా బ్రతికే ఉందని తెలిసి ఇలా నేను నీ ముందుకొచ్చాను. ఇలా నీ పాదాల దగ్గరున్నాను. పెద్ద మనసుతో నన్ను క్షమించు దేవిక. మళ్ళీ మనిద్దరం కలిసుందాం. దయచేసి ఒప్పుకో దేవిక. కాదనుకో దేవిక. నిన్ను నా కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను. ఒప్పుకో దేవిక ప్లీజ్. ఇది నా చివరి కోరిక అనుకుని క్షమించు. మనం కలిసి ఉండడానికి ఒప్పుకో దేవిక. అతన్ని చూస్తే జాలేస్తుందమ్మా. ప్రాయశ్చిత్తానికి మించిన శిక్ష లేదు. చచ్చబతికిన వారెవరూ అబద్ధాలు చెప్పరమ్మా. ఒకసారి అతని గురించి ఆలోచించు. ఒకసారి నిన్ను నమ్మి నా ఫ్యామిలీని వదిలి నీతో వచ్చాను, మోసపోయాను. అదంతా గతం దేవిక. ఇప్పుడు అలా జరగదు. మా అమ్మ మీద ఒట్టు దేవిక. నమ్మకం అన్నది మాటలు చెప్పటం వల్ల కాదు, ప్రవర్తన వల్ల వస్తుంది. నేను నిన్ను మళ్ళీ నమ్మాలంటే నాకు కొంచెం టైం కావాలి. దేవిక 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 ఒప్పుకునేలా చేయి స్వామి.
కీర్తి ఇంకా లేవలేదా? లేచింది. వచ్చి కాఫీ తాగి తన రూంలోకెళ్ళి డోరేసుకుంది. ఈ రోజైతే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఉలుకు పలుకు లేకుండా లోపలే ఉంది. పెళ్లి విషయం వచ్చేసరికి అమ్మాయిలు మాట్లాడరు, మౌనంగా ఉంటారు. కాస్త బిడియం టెన్షన్ ఉంటాయి కదా. అవును గాని దానికి ఇష్టమే కదా. ఇష్టం లేకపోతే ప్రమోద్ గారు తీసుకొచ్చిన ప్రపోజల్ని ఇంటి వరకు తీసుకొచ్చేదే కాదు కదా. బాగా అందన్నడిగి తెలుసుకుంచేయి, తొందరపడకు. ఉన్నదొక్కతే కూతురు. కాస్త ఆలస్యమైనా కొంపలేమీ మునగవు. అమ్మగా నువ్వేం చెప్తే అది చేస్తాను. దాని పెళ్లి విషయంలో ఏం చేయాలో చెప్పు. నువ్వు చెప్పింది చెప్పినట్టుగా చేస్తాను. నాకు నీ పెళ్లి గుర్తు చేస్తున్నావా? నేనా ఉద్దేశంతో మాట్లాడలేదు. నువ్వు ఊరికే అలా అనుకోకు. అనుకోకుండా ఎలా ఉండగలను? నీ పెళ్లిలో జరిగిన పొరపాటు మళ్లీ జరగద్దని పక్కాగా అన్నీ తెలుసుకోమని చెప్తున్నాను. నాకు నా మనవరాలు ఎన్ని రోజులు ఇంట్లో ఉన్నా ఇబ్బందేమీ లేదు. కాని ఆడపిల్ల తల్లికి ఎప్పుడప్పుడు పెళ్లి చేసి పంపించి బరువు దించుకుందామనే ఉంటుంది. నీకే కాదు, ప్రతి ఆడపిల్ల తల్లికి అలానే ఉంటుంది. అందుకే నువ్వెక్కడ తొందరపడతావేమోనని కాస్త అన్నీ అడిగి తెలుసుకుని చేయమని చెప్తున్నాను. అయితే ఎవరిని అడగాలి? అటేడు తరాలు ఇటేడు తరాలు కాకపోయినా పెళ్లి చేసుకోవాలనుకునేవాళ్లు కలిసి నడిస్తే తప్పటడుగులు పడకుండా జీవితాంతం నడవగలరని గట్టి నమ్మకం వచ్చే వరకు ఆరా తీయాలి. అయినా కూడా పెళ్ళయ్యాక అమ్మాయి అబ్బాయి ఎంతవరకు సుఖంగా ఉంటారనేది ఖచ్చితంగా చెప్పలేము. ఏదైనా తేడా వస్తే అప్పుడే అసలు కారణం బయటపడుతుంది. అది సరే, ఇదేంటి ఇంకా బయలుదేరలేదు? టైమేమో 9 అయింది. 10 గంటలకల్లా వెళ్ళాలి కదా. వెళ్ళి పిలు. 2 రోజులుగా ఏదో పోగొట్టుకున్న దానిలా ఉంది. నేను పలకరిస్తే ఇరిటేట్ అవుతుంది. నువ్వే పిలువమ్మా. కీర్తి, కీర్తి, ఏం చేస్తున్నావే? ఏంటమ్మమ్మా చెప్పు. ఏం చేస్తున్నావే? ఇక్కడికి రా. వచ్చే వారం నుంచి క్లాసులు స్టార్ట్ అవుతున్నాయమ్మమ్మా, అందుకు ప్రిపేర్ అవుతున్నాను. ఇక్కడికి రా అమ్మా, నీతో మాట్లాడాలి. సరే. ఏంటమ్మమ్మా? 10 గంటలకల్లా ఆ అబ్బాయిని కలవడానికి వెళుతున్నావు. ఆ అబ్బాయి నిన్ను మొదటిసారి చూస్తున్నాడు. బాగా రెడీ అయి వెళ్ళు. మేకప్ వేసుకున్న ఫేస్ ను చూసి ఇష్టపడతారా? ఎంత కాదనుకున్నా ఆ అబ్బాయిలు ముందు చూసేది అందవేనే. అమ్మమ్మ, మీ టైంలో మా టైంలో అమ్మాయిని చూడ్డానికి ఇంటికొచ్చేవారు, మేకప్ వేసుకుని కూర్చునేవారు. కానీ తీరా పెళ్ళైపోయాక అందం లేదు, చందం లేదు. ఓ పాత చీర కట్టుకొని ఇంటి పని వంట పని పిల్లల్ని కండం పెంచడంతోనే సరిపోతుంది. ఆ రోజుల నుంచి ఇంతే కదా జరుగుతుంది. ఈ రోజుల్లో కూడా ఇంతే. పెళ్ళయ్యాక ఇంటి పని వంట పని చెయ్యాలి, జాబ్ కూడా చెయ్యాలి. కాబట్టి ఇంకా మేకప్ ఎందుకంటావా? అంతేనా కీర్తి? అలా అని చింపిరి జుట్టు వేసుకుని పిచ్చిదాన్లా వెళ్తావా ఏంటి? ఫార్మాలిటీస్ అన్ని పక్కన పెట్టి రమ్మన్నది నార్మల్గా ఎలా ఉంటానో చూడ్డానికి. అప్పుడే కదా రియాలిటీ తెలిసేది. నీ చేతిలో ఉన్న పుస్తకం, అందులో ఎంత మంచి విషయం ఉన్నా పైన చూడ్డానికి అందంగా ఉంటేనే కదా చూడాలనిపించేది. అందుకే అందంగా రెడీ అయి వెళ్ళమనేది. నీ మొహం చూసిన వెంటనే మాట్లాడకూడదని తల తిప్పుకుంటే నీతో మాటలే ఉండవు. నీదెంత అందమైన మనసైనా ఏం లాభం? ఏంటమ్మమ్మా, మేకప్ లేకపోతే అంత చండాలంగా ఉంటానా? కొందన బొమ్మలా లక్షణంగా ఉన్నావు. నీకేంటే? కాకపోతే వెళుతుంది పెళ్లి చూపులెక్కదా, అందుకు తగ్గట్టు రెడీ అవ్వాలని చెప్తున్నా. అప్పుడే అబ్బాయికి పెళ్ళంటే ఇష్టం కాబట్టి రెడీ అయి వచ్చింది అనుకుంటాడు. సరే. దీనికి దేని మీద ఇంట్రెస్ట్ లేదమ్మా. ఉంటుంది, లేకపోతే కలవడానికి ఎందుకెళ్తుంది? అయినా మన ముందు తొందరగా రెడీ అయితే మనం ఏమనుకుంటామో ఏమోనని సిగ్గుపడుతుంది. వయసొచ్చాక అమ్మాయిలు కాసేపు అద్దం ముందు కూర్చుని ముస్తాబవుతారు. దానికే మనం ఏంటే అద్దం ముందు అంతసేపు అని అరుస్తాం. ఇప్పుడు పెళ్లి చూపులు అనగానే అందంగా రెడీ అవడం నేర్చుకో అంటాం.
అదేదో మనమే నోరు తెరిచి చెప్తే సరిపోతుంది. అదే లక్షణంగా ముస్తాబవుతుంది. రెడీ అయ్యావా? ఈ గోల్డ్ చైన్ బ్యాంగిల్స్ వేసుకో. బోసమెడతో వద్దు. అమ్మిచ్చిందే తీసుకో. వద్దు. ఎందుకని? నేనెలా ఉన్నానో అలాగే వెళ్ళి అబ్బాయిని కలుస్తాను. లేని వాటిని చూపించి మోసం చేయను. మన కుటుంబ పరిస్థితి, మన వ్యక్తిత్వం అప్పుడే కదా తెలుస్తుంది. లిప్స్టిక్ కొద్దిగా చూసుకో. బానే ఉంది కదా? ఎక్కువగా ఉంది, కొద్దిగా తగ్గించు. చూడు, నెమ్మదిగా మాట్లాడు. అబ్బాయిలకు ఈగో ఎక్కువ, త్వరగా రియాక్ట్ అవుతారు. దేవిక మహేష్ విషయం అడిగినప్పుడు కూడా ఎంత అవసరమో అంతే చెప్పు. అబద్ధం చెప్పకూడదు. అలా అని ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిన అవసరమూ లేదు. అవన్నీ ఎందుకు చెప్పాలి? తను నిన్ను కలుస్తుంది నీ గురించి, మన కుటుంబం గురించి తెలుసుకోవడానికే కదా. ఇవన్నీ అడుగుతాడని కాదు. ఒకవేళ అడిగితే? సరే, ఏం చెప్పాలి? దేవిక పిన్ని భర్త గురించి అడిగితే తను ట్రాన్స్ఫర్ మీద వచ్చారు, తన హస్బెండ్ ఢిల్లీలో ఉంటున్నారు అని చెప్పు. మిగతా వివరాల గురించి ఏం వద్దు. సరే. మహేష్ ఎందుకు విడిగా ఉంటున్నాడు అని అడిగితే కొత్తగా పెళ్ళైన వాళ్లకు ఫ్రీడమ్ ఉండాలి కదా, అందుకే సపరేట్గా ఉంటున్నారు అని చెప్పు. ఇప్పుడు చెప్తాను. మరి పెళ్ళికి రాకపోతే? ముందు నిశ్చితార్థం అవని, తర్వాత చూద్దాం. మరి నా గురించి అడిగితే? ఏమో, నాకేం తెలుసు, నువ్వే చెప్పుకోవాలి. నిజం చెప్పాలా, అబద్ధం చెప్పాలా? నిజమే చెప్పు. అబద్ధం ఎప్పటికైనా అబద్ధమే. అబద్ధం చెప్తే ఇప్పుడు బానే ఉంటుంది, తర్వాత దాన్ని కవర్ చేయడానికి ప్రతిసారి ఇంకొక అబద్ధం చెప్పాలి. ఇది అందరికీ తెలుసు, కానీ ఇందులో ఇరుక్కున్న వారికి ఎలా బయటపడాలో ఎప్పటికీ తెలియదు. అందుకే ఆ ఇబ్బంది నీకొద్దు. నిజమే చెప్పు. సరే అమ్మా, అయితే నేను వెళ్ళొస్తాను. ఇంటి పెద్దల సమక్షంలో జరగాల్సిన తంతు. అప్పుడు మేమంతా ఉంటే నీకు ధైర్యంగా ఉండేది. ఇప్పుడు నువ్వే మేనేజ్ చేసుకోవాలి. డోంట్ వరీ మా, అబ్బాయికి నేను ఖచ్చితంగా నచ్చుతాను. పెట్టు. అమ్మా, ఒకవేళ అబ్బాయి నాకు నచ్చకపోతే? భయపడకుండా నాకు చెప్పు. ఇది కాకపోతే ఇంకొకటి. నీకు అమ్మను నేనున్నాను. ఈ అమ్మకు బరువు కాకూడదని నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకోకు. నా సాయశక్తులా నీకు నచ్చిన సంబంధం తీసుకొచ్చి మనకున్నంతలో పెళ్లి చేస్తాను. అది నా బాధ్యత. కన్నీరు పెట్టుకోకు, కాటుకుపోతుంది. వెళ్ళిరా. తాళి ఇమ్మని అడగడం, నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటానని చెప్పడం, అన్నీ నీ మనసులో నా మీద ఇంకా ప్రేమ ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి నేనాడిన చివరి నాటకం. ఇది నా చివరి కోరిక అనుకుని క్షమించు. మనం కలిసి ఉండడానికి ఒప్పుకో దేవిక. కళ్యాణ్లో వచ్చిన ఈ మార్పు నిజమేనా? నిజంగానే
నన్ను కోరుకునే వచ్చాడా? ఎందుకంటే కళ్యాణ్ అవసరాన్ని బట్టి రంగులు మార్చే ఊసరి వెళ్ళిలాంటివాడు. అంత ఈజీగా చేంజ్ అయ్యాడంటే నా మనసెందుకో యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఎనిమిది సంవత్సరాలు కలిసున్నాను. అతని బిహేవియర్ నాకు బాగా తెలుసు. తన అవసరం తీర్చుకోవడానికి మళ్ళీ కొత్తగా ఎమోషనల్ డ్రామా ఆడుతూ నాకు దగ్గర అవ్వాలని చూస్తున్నట్టు అనిపిస్తుంది. నమ్మించి చేసేది మోసం, నమ్మిస్తూ చేసేది నమ్మక ద్రోహం. మొదటిది భవిష్యత్తును నాశనం చేస్తే రెండోది జీవితాన్ని నాశనం చేస్తుంది. కళ్యాణ్ గతంలో నాకు నమ్మక ద్రోహం చేశాడు. అలాంటి మనిషిని నమ్మి మళ్ళీ నా లైఫ్లోకి ఎలా తీసుకోవాలి? నో, ఇట్స్ నాట్ రైట్. ఒకసారి చేసిన తప్పుని రిపీటెడ్గా చేయటం నేరం. అది చేయటం నా వల్ల కాదు. కానీ కళ్ళ ముందే కళ్యాణ్కి యాక్సిడెంట్ అయిన గాయాలు కనిపిస్తున్నాయి. హాస్పిటల్లో ఉన్నప్పుడు తను రియలైజ్ అయ్యానని, దేవుడు కళ్యాణ్ చేసిన తప్పులని సరిదిద్దుకోవడానికే మళ్లీ తనని బ్రతికించాడని నా ముందే రిగ్రెట్ ఫీల్ అయ్యాడు. యాక్సిడెంట్ అయినప్పుడు గాని, వారం రోజులు హాస్పిటల్లో ఉన్నప్పుడు గాని నాకొక్కసారి కూడా ఎందుకు కాల్ చేయలేదు? నన్ను చూడాలనుందని, మాట్లాడాలనిపిస్తుందని చెప్పే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఒకవేళ మోహన్ చెల్లక నాకు కాల్ చేయలేకపోయాడా? మేబీ అదే అయి ఉండొచ్చేమో. కానీ కళ్యాణ్ వల్ల నా మనసుకైన గాయం ఇంకా అలానే ఉంది. ఆ నొప్పి నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నాను. ఇప్పుడు కళ్యాణ్ వచ్చి కన్నీళ్లు కార్చాడని ఎమోషనల్గా బ్యాలెన్స్ తప్పాలని నేను అనుకోవడం లేదు. మళ్ళీ నేను తనని యాక్సెప్ట్ చేస్తే నన్ను అలుసుగా తీసుకునే ప్రమాదం ఉంది. మనసు విలువ, మనిషి విలువ తెలియని వారితో బంధాలు కలుపుకోవడం అంటే బాగా ఆలోచించాల్సిందే. ఎస్, నా విలువేంటో కళ్యాణ్కి బాగా తెలిసేలా చెయ్యాలి. కొన్ని రోజులు అబ్జర్వేషన్లో పెడతాను. ఆ తర్వాత తనతో కలిసే విషయం గురించి ఒక నిర్ణయానికి వస్తాను. హలో మేడం, ఒక వెహికల్లో బ్లాక్ మనీ వెళ్తుంది మేడం. పార్క్ దగ్గర నుంచి వెళ్తుంది. మీరు వెళ్ళి పట్టుకోవచ్చు. నువ్వు చెప్పేది నిజమని నేను ఎలా నమ్మాలి? వెళ్తే మీకే తెలుస్తుంది మేడం ఆ నమ్మకం విలువ ఎన్ని కోట్లు. మా అమ్మయ్య మీ గురించి చెప్పారు. నా ఫ్రెండ్స్ అందరినీ అడిగాను. మీ కాలేజ్ కొలీగ్స్తో కూడా మాట్లాడాను. అందరూ చాలా ఎక్స్ప్రెసివ్ అని చెప్పారు. ఐ లైక్ ద వే యూ ఎక్స్ప్రెస్. థ్యాంక్స్. మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు నాన్న లేరు, అమ్మ ఊర్లో ఉంది. జాబ్ కోసం 6 ఏళ్ల కింద అమెరికా వెళ్ళాను. మా అమ్మాయితో కూడా రెగ్యులర్గా కాంటాక్ట్లో లేను. మా మామయ్యకు పిల్లలు లేరు. మా అత్తమ్మకు భయం. నేను మా మామయ్యకు దగ్గరైతే తనను ఎక్కడ దూరం పెడతారేమో అని. అందుకే మామయ్యతో రెగ్యులర్గా టచ్లో ఉన్నాను. చాలా రోజుల తర్వాత పెళ్లి సంబంధం కోసం మాట్లాడాను. ముందైతే 20-30 మంది అమ్మాయిలను చూశాక అందులో ఒకరిని సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాను. కానీ అలా చేయడం మనసుకు నచ్చలేదు. నా పెళ్లి కోసం అంతమంది అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదనిపించింది. అందుకే వద్దని చెప్పాను. అందుకు వద్దని చెప్పారా? అవును, అందుకే. అంతమందిలో ఎవరైనా నన్ను రిజెక్ట్ చేస్తే నాకు అవమానం. అబ్బాయిని కదా. ఒకవేళ నేను ఒప్పుకోకపోతే? చూసింది నాకు, మా మామయ్యకు, మీకు, మీ ఇంట్లో వాళ్ళకి తప్ప ఈ విషయం బయటికి ఎక్కడా రాదు. మీరు నాకు రైట్ పర్సన్ అనుకున్నాకే మిమ్మల్ని కలవడానికి వచ్చాను.
కాబట్టి రిజెక్ట్ చేయరని నమ్మకం ఉంది. ఒకవేళ ఒప్పుకోకపోతే చాలా ఇన్సల్ట్గా ఫీల్ అవుతాను. బయటికి ఎక్కువ మందికి తెలియదులే, అందుకే నన్ను నేను కన్విన్స్ చేసుకుంటాను. సో ఎక్కువ మందికి తెలిస్తే మీ ఈగో ఎక్కువ హర్ట్ అవుతుందన్నమాట. లేకపోతే బీ కూల్. సో నైస్. తెలివైన వారు మీరు. ఇలాంటి తెలివితేటలు ఎక్కువయ్యానే వాటిని కంట్రోల్ చేసుకోవాలని ఒక తెలివైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇంతకు మీరు మీ గురించి చెప్పనలేదు? ఎంఏ చేశాను. అది మీ క్వాలిఫికేషన్? జాబ్ కూడా చేస్తున్నాను పార్ట్ టైం. రెజ్యూమ్ తీసుకొచ్చారా? రెజ్యూమా? దేనికి? మీరు ఇంటర్వ్యూలో డీటెయిల్స్ చెప్తున్నారు, అందుకే. ఇదేం ఇంటర్వ్యూ కాదు, నేను తెలుసుకోవాలనుకుంది మీ గురించి. అయినా అక్కడికి వెళ్ళాక జాబ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, చూడ్డానికి ఇలా ఉంటాను. అది కనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళు ఇన్ టైంలో పెళ్లి చేస్తే వాళ్ళకో బాధ్యత తీరుతుందనుకుంటున్నారు. మామయ్య చెప్పారండి. ఇంతకు మించి నా గురించి చెప్పుకోవాల్సింది ఏం లేదు. ఎవరు అన్నారు పెళ్ళికి ముందు అమ్మాయిలు మాట్లాడరు, పెళ్లి తర్వాత అబ్బాయిలను మాట్లాడనివారని? అందుకే ఇప్పుడు సైలెన్స్గా ఉన్నారా? మీరు చెప్పేది గయ్యాలి భార్య, భరించే భర్త, జంటగా ఉండే ఫ్యామిలీ సిచ్యుయేషన్ గురించి. కానీ ఎక్కువ మంది అమ్మాయిల పరిస్థితి అది కాదు. పెళ్లికి ముందు నలుగురు మధ్యలో ఎక్కువ మాట్లాడద్దని కట్టుబాట్లు పెడుతూ ఉంటారు. పెళ్ళయ్యాక డామినేటెడ్ హస్బెండ్ దొరికితే పూర్తిగా నోరు నెక్కేసి కంట్రోల్లో పెట్టుకుంటారు. ఇక ఇలాంటి టైంలో అయితే అమ్మాయిలు సిగ్గుపడుతూ ముడుచుకుపోయి ఉండాలంటారు. కానీ నాకు అది నచ్చదు. మౌనం కంటే మాట్లాడవే మంచిదని అనుకుంటాను. ఓ నైస్, థ్యాంక్స్. పెళ్ళాక అందరిని వదిలి అమెరికాకి రావాల్సి వస్తుంది. పిల్లల విషయంలో నువ్వు పడ్డ మనోవేదనని అర్థం చేసుకుని కనీసం రమ్య ద్వారా అయినా నీ కోరిక తీరుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఇవి రమ్య కోసం తెచ్చాను. దేనికి? రమ్యని దత్తత తీసుకోవాలంటే మన ఇద్దరం కలిసి ఉండాలని మాస్టర్ నాతో చెప్పారు.